చూడండి, ఇప్పుడు మనం గట్టు కిందపల్లి గుట్ట వెనక దిక్కు వచ్చినాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము ఇట్లకెళ్ళి పైకి వెళ్తాం. చూడండి, నేను గుట్ట మీదకి వెళ్తున్నాను. గుట్ట మీదకి వెళ్తుంటే నాకు కొన్ని కస్టర్డ్ యాపిల్స్ కనిపించినాయి. కొన్ని కస్టర్డ్ యాపిల్స్ని తెలుసుకుంటాను. గతంలో జనవరి 20 తారీఖు 2024లో ఈ గుట్ట ముందటికి వచ్చిన చూడండి. ఇక్కడ అసహజంగా డాల్మెంట్ సమాధి కనిపిస్తుంది. చూడండి, ఇది పెద్ద రాతి యుగానికి సంబంధించిన ఆది మానవుడి సమాధి అన్నమాట. ఇది 3500 BCE నుండి 500 BCE మధ్యకాలానికి సంబంధించింది అన్నమాట. అంటే గతంలో ఈ గుట్ట వెనక దిక్కు ఈ డాల్మెన్ దగ్గర పోయినాం. అయితే వెనక నుంచి గుట్ట ఎక్కడానికి లేదు, అందుకే ముందటి నుంచి ఎక్కుతున్నాం. ఈసారి 2025 అక్టోబర్ 22వ తారీఖున ఈ గుట్ట ముందటి నుంచి ఎక్కుతున్నాం. చూడండి, అయితే ఈ గుట్ట ఎక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ గుట్ట మీద ముస్లిమ్స్కి సంబంధించిన ఒక జెండా ఉన్నది. మరి అక్కడ ఏమైనా డాల్మెన్ ఉందా, ఆ డాల్మెన్ని మొక్కుతున్నారా వీళ్ళు అని చూడడానికి వెళ్ళినాం. చిట్ట చివరిగా మనం గుట్ట మీదకి వచ్చినాం. చూడండి, ఆ దృశ్యం చాలా బాగుంది. చూడండి, గుట్ట మీదకి వచ్చినాం. మేము ఇటు దిక్కు వెళ్తాను. గుట్ట అంచుల పొంటి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. కింద పడితే అంతే సంగతులు. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మేము గుట్ట మీదకి వచ్చినాం. గతంలో మనం ఈ గుట్ట మీద ఒక డాల్మెన్ని కనిపెట్టినాం. అట్లనే ఈ గుట్ట అంచులో కూడా ఒక డాల్మెన్ని కనిపెట్టినాం. ఇప్పుడు మనం గుట్ట మీదకి పోయి డాల్మెన్ని కనిపెడదాం. తీసుకుంటాం రండి. అయితే ఈ గుట్ట మీదకి వచ్చినాక తెలిసింది ఏంటంటే, ఇక్కడ డాల్మెంట్స్ ఇలాంటి ఏమీ కనిపించలేదు. ఇక్కడ ఏమీ లేదు అని తెలుసుకోవడం కూడా ఒక డిస్కవరీ అన్నమాట.